నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను రీనా. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. చైన్ స్మోకర్లా మారిన నటుడు అజయ్. రోజుకు 40 సిగరెట్లు. ఆ ఘటనతో సినీ రంగంలో విజయం సాధిస్తే రాత్రికి రాత్రే భారీగా సంపాదించవచ్చునని అజయ్. నటుడు అజయ్ తన చైన్ స్మోకింగ్ అలవాటు, దాని నుంచి బయటపడిన విధానం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అజయ్ 15 ఏళ్ల వయసు నుంచే, అంటే 10వ తరగతి నుంచే విజయవాడలో సిగరెట్లు తాగడం మొదలుపెట్టారట. దాదాపు 27 నుంచి 30 సంవత్సరాల పాటు చైన్ స్మోకర్ గా కొనసాగారు. రాత్రి షూటింగ్లు ఉన్న రోజుల్లో 40 సిగరెట్ల వరకు, సాధారణ రోజుల్లో సగటున 30 సిగరెట్ల వరకు తాగేవారు. తన ఆరోగ్య పరిస్థితి దిగజారడానికి కారణమైన ఈ అలవాటును వదులుకోవడానికి ఒక కన్నడ సినిమాలో ఎదురైన అనుభవం, తన తండ్రి అనారోగ్య సమస్యలు ప్రధాన కారణాలుగా నిలిచాయని అజయ్ వివరించారు. ఒక చేజింగ్ సన్నివేశం చేస్తున్నప్పుడు దాదాపుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అటు సమయంలో ఆల్మోస్ట్ సిపిఆర్ చేయాల్సి వచ్చిందట. అదే సమయంలో తన తండ్రి ఆరోగ్యాన్ని కళ్లారా చూసిన అనుభవం స్మోకింగ్ ను వదులుకోవాలి అనే నిర్ణయానికి మరింత బలాన్ని ఇచ్చిందట. మరి ఈ సంఘటనల తర్వాత అజయ్ సిగరెట్లు, లిక్కర్ రెండింటినీ ఒక్కసారే పూర్తిగా మానేశారు. నటుడు అజయ్ తన సినీ కెరియర్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. అత్యధిక పారితోషికం అందుకున్న సినిమాల గురించి ప్రశ్నించగా, విక్రమార్కుడు చిత్రం తర్వాత 4 ఏళ్ల పాటు తనకు మంచి పారితోషికం లభించిన దశ ఉందని అజయ్ వెల్లడించారు. ఈ కాలంలో అజిత్ నటించిన క్రీడం వంటి చిత్రాలు మంచి ఆదాయాన్ని అందించాయని కూడా ఆయన పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో పారితోషికాలు అధికంగా ఉండడానికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. బయటి ఉద్యోగాలతో పోలిస్తే సినీ రంగంలో విజయం సాధిస్తే రాత్రికి రాత్రే భారీగా సంపాదించవచ్చునని అజయ్ అభిప్రాయపడ్డారు. ఒక సగటు ఉద్యోగి నెలకు 5 లక్షలు సంపాదించడానికి 10 నుంచి 20 ఏళ్ల కెరియర్ అవసరమైతే, సినిమా రంగంలో విజయం సాధించిన వారు ఏడాదిలో అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుందని వివరించారు. అయితే దీనికి అధిక సహనం, ఓపిక అవసరమని, మొదటి 10 ఏళ్లు ఎటువంటి ఫలితాలు కనబడకపోవచ్చునని కూడా అజయ్ తెలిపారు. ఈ పరిశ్రమలో విజయం సాధించే శాతం చాలా తక్కువగా ఉంటుందని, అంతా అనూహ్యంగా ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. రిస్క్ బట్ రివార్డ్ అనేది సినీ పరిశ్రమకు బాగా వర్తిస్తుందని, నటుల జీవితమే ఒక పెద్ద రిస్క్ తో కూడుకున్నదని ఆయన అన్నారు. ఇది వాళ్ళ బ్రేకింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి E6 టీవీ.